ఈ యొక్క సమయంలో యోబు గ్రంథము 8వ అధ్యాయము 5, 6, 7 వచనాలు మనం చదువుకుందాం. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అన్నాడు కదా, నీవు మహా అభివృద్ధి పొందుదువు. ఏ అభివృద్ధి చెప్పండి? అభివృద్ధి కాదట, మహాభివృద్ధి. మన జీవితాల్లో దేవుడు మనల్ని మహా అభివృద్ధిలోనికి నడిపించాలంటే, మనము అద్భుతమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే ఇక్కడ ఒక మార్గాన్ని చూపించాడు. భక్తుడు ఏమని చెప్తున్నాడంటే, నీవు జాగ్రత్తగా దేవుని వెతకాలి. మొట్టమొదటి మాట, మనం మహా అభివృద్ధిలోకి రావాలంటేనండి, మనము దేన్ని వెతకాలి? లోకంలో అభివృద్ధి చెందాలంటే డబ్బుని వెతికేవారు ఉంటారు. ఈ దేన్ని వెతుక్కుంటారో? డబ్బును వెతుకుతారు. లేకపోతే వెండి బంగారాలను వెతుకుతారు. లేకపోతే బాగా చదువుకోవాలని చదువుని వెతుక్కుంటా ఖండాంతరాలు, దేశాలు వెళ్ళేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏం చెప్తుందంటే, మనము మహాభివృద్ధిలోకి రావాలంటే మనం చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే, మనము జాగ్రత్తగా దేవుణ్ణి వెతకాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలాగ వెతకాలి చెప్పండి? ఎందుకు జాగ్రత్తగా వెతకమన్నాడు అంటే, దేవుడు దొరకడమాట. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు అందరికీ దొరకడు. మనకందరికీ బాగా తెలుసు. జక్కయ్య పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే లోకాసు వార్త 19వ అధ్యాయంలో ఉంటాడు. చదవండి. లోకాసు వార్త 19వ అధ్యాయం 1వ వచనం. ఆయన సంచరించుచు, ఆయన అంటే ఎవరు? యేసు ప్రభువారు సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్యను పేరు గల ఒకడు యేసు ఎవరు అని చూడగోరేను. దేనికోసారి స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. ఇతను ఎవరంటే జక్కయ్య. మనకి చాలాసార్లు చెప్పుకున్నాం జక్కయ్య గురించి. ఇతడు సుంకపు గుత్తదారుడు. ఎవరు చెప్పండి? సుంకం అంటే ఏంటి? పన్ను వసూలు చేసే వ్యక్తి. సుంకము వసూలు చేస్తూ ఉంటాడు. కనుక ఈ సుంకాన్ని వసూలు చేసే ఈ వ్యక్తి ఎటువంటి వాడంటే చాలా ధనవంతుడు, చాలా భాగ్యవంతుడు. ఇటువంటి భాగ్యవంతుడికి ఒకసారి ఒక కోరిక పుట్టింది, ఒక ఆశ కలిగింది. ఏంటి ఆశ అంటే, యేసు ఎవరో చూడాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువుని వెతకడానికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరిని వెతకడానికి? యేసు ప్రభుని వెతుక్కుంటూ ఎక్కడున్నాడో, ఆయన యెరికో పట్టణంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు చెప్పండి? యెరికో పట్టణంలో ఉన్నాడు. కనుక యెరికో పట్టణంలో ఉన్న ఈ యేసు ప్రభు ఏ వీధిలో ఉన్నాడో, ఏ ప్రాంతంలో ఉన్నాడో, ఏ స్థలంలో ఉన్నాడని చెప్పి వెతుకుతూ ఎక్కడికి వెళ్ళాడంటే యేసున్న ప్రాంతానికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ వెళ్ళాడు, కానీ యేసు ప్రభుని చూడలేకపోయాడు. ఎందుకు చూడలేకపోయాడంటే
అక్కడ వచనంలో ఏముందంటే అతడు పొట్టివాడైనందున, అక్కడ ఒక కారణం రాశాడు. యేసు ప్రభువుని వెతుకుంటూ వెళ్ళాడు, కానీ యేసు ప్రభువుని చూడలేకపోవడానికి ఒక కారణం ఉంది. యేసు ప్రభు అతనికి కనబడకుండా ఉండడానికి ఒక కారణం ఉంది. ఏంటా కారణం అంటే అతడు పొట్టివాడు. దానికి స్తోత్రం చెప్పండి. పొట్టివాడు ఏమవుద్ది ఏమండి? అక్కడ రాశాడు ఏమంది చెప్పండి. పొట్టువాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన, అది దేవునికి స్తోత్రం చెప్పండి. జనులు గుంపు కూడి ఉన్నారు. మనుషులందరూ పొడగరగా ఉన్నారు, పొడవగా ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఒకవేళ నాకులాగా మీకులాగా ఎత్తుగా ఉంటే అందరిలో నుంచి అలాగ చూసి వెళ్ళిపోదురు కదండి. కానీ అలా చూడడానికి అతడు పొడుగైన వాడు కాదు, పొట్టివాడు. పొట్టోడు కనుక యేసు ప్రభుని అసలు చూచే అవకాశమే లేదు. ఉండడానికి ఎక్కడున్నాడో ఇలా చూడండి, ఎక్కడున్నాడో ప్రభు ఉన్న కాడే ఉన్నాడు. హల్లెలూయా. ప్రభు ఎక్కడున్నారండి? అక్కడే ఉన్నారు, ఆ జనాల మధ్యలోనే ఉన్నారు. కానీ ప్రభు కనబడట్లేదు. ఉండడానికి కళ్ళ ముందే ఉన్నాడు, కానీ ఎవరట్టొచ్చారు? మనుషులట్టొచ్చారు, జనులట్టొచ్చారు. కనుక ప్రభు కనబడిన పరిస్థితి అయిపోయింది. అందుకనే అన్నాడు కదా, నువ్వు జాగ్రత్తగా వెతకాలి. దాని స్తోత్రం చెప్పండి. ఎలా వెతకాలని చెప్పండి. నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి వెతకాలి. కొన్నిసార్లు ఆయన నీ ముందే ఉంటాడు, ఆయన నీతోనే ఉంటాడు, కానీ నువ్వు ఆయన్ని కనుగొనలేవు కొన్నిసార్లు. దానికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది చూడండి, దేవుని చూడాలని, దేవుడు కావాలని ఎక్కడికి వెళ్తారో ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు కదా. అవునే కదా చెప్పండి. ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటారు దేవుని కొరకు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు ఆత్మస్వరూపి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతో ఆరాధించాలి. నీ దేహమే దేవుని ఆలయము. ఆయన నీలోనే ఉంటాడు. ఆయన నువ్వు ఎక్కడికో వెళ్ళవలసిన పని లేదు. ఆయన్ని పిల్లల శ్రద్ధ కలిగి నువ్వు వెతికితే 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 ఆయన్ని కనిపిస్తాడు, ఆయన నేను దర్శిస్తాడు. కానీ మనం ఏం చేస్తామంటే ఆయన మనతోనే ఉన్నాయి, కానీ ఆయన కనుగొనలేని వారంగా ఉంటాం మనం. జక్కయ్య చూసారా? ప్రభు ఎక్కడ ఉన్నా అక్కడికి వెళ్ళాడు. జక్కయ్య ఎక్కడికి వెళ్ళాడు? ప్రభు ఉన్న కాడే ఉన్నాడు, కానీ చూడగలిగాడు ప్రభువుని? యేసుని చూడలేకపోయాడు. కారణం ఏంటంటే అతనికి అడ్డుగా ఎవరున్నారు చెప్పండి? చాలామంది మనుషులు అడ్డుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితాల్లో ప్రభువుని చూడలేకపోవడానికి నీకు కూడా ఏవో కొన్ని అడ్డులు ఉంటాయి కదా, నీకు కూడా ఏవో కొన్ని ఆటంకాలు ఉంటాయి కదా. అయితే జక్కయ్య వాటిని అధిగమించాడు. దీనికి స్తోత్రం చెప్పండి. ఆ ఆటంకాల్ని, ఆ అడ్డుల్ని, అభ్యంతరాలని అధిగమించి అతడు ముందుకు వెళ్ళాడు గనుక ప్రభువుని చూడగలిగాడు. ఈరోజు ఉదయకాలం దేవుని వెతికే విషయంలో, దేవుణ్ణి కనుగొనే విషయంలో, దేవుణ్ణి చూచే విషయంలో నీకు కూడా ఉన్న ఆటంకాలు, అడ్డులన్నీ మనం ఏం చేయాలంటే అధిగమించాలి. ఏం చేయాలి? అధిగమించాలి. ఎప్పుడైతే నువ్వు అలాగ అధిగమిస్తావో అప్పుడే నువ్వు ఆ ప్రభుని చూడగలుగుతావు. దేవుడు ప్రియులరా మనకి ప్రత్యక్షం కాగలుగుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా పుస్తకంలో చెప్తాడు చూడండి. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనము. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనబరుచుకొందును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత చక్కగా చెప్పాడు ఇక్కడ ఇర్మియా గ్రంథంలో.
మీరు నన్ను వెతికినప్పుడు ఎలా వెతకాలి? పూర్ణ మనస్సు. చూడండి జక్కయ్య, ఏదో చూడండి నా వైపు. జక్కయ్య వెళ్ళాడు. జక్కయ్య వెళ్ళినప్పుడు ప్రభు ఇతనికి కనబడలేదు. సర్లే కనబడలేదు కదా, ఇంకో రోజు చూద్దాంలే అనుకున్నాడండి. ఇంకోసారి ట్రై చేద్దాం అనుకున్నాడా? అతని హృదయంలో ఆశని తెలుసా? చూడాలంతే. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రభువుని చూడాలి, ప్రభువుని నేను కనుగొనాలి, ఆయన ఎవరో ఎలాగుంటాడో. అతనిలో ఒక ప్రగాఢమైన కోరిక, ఒక గొప్ప ఆశ అతనికి కలిగింది. ప్రియులరా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ ఆశలో అతనికి వచ్చిన ఆటంకాలను అధిగమించాడు. ఏం చేశాడు తెలుసా అండి? ఆ దారంట వెళుతూ యేసు ప్రభువారు ఏ మార్గం గుండా వస్తున్నాడో చూచి ఆ దారిలో ఉన్న ఒక మేడు చెట్టు ఎక్కాడు. ఒక మేడు చెట్టు ఎక్కి ఆ మేడు చెట్టు మీద కూర్చుండి చూస్తున్నాడు. ఎవరితను? సుంకం వసూలు చేసి సుంకపు గుత్తదారుడు. ఒకటి. రెండు, చాలా భాగ్యవంతుడు, ధనవంతుడు. ప్రియులరా, ప్రజలకి భయపడలేదు, సిగ్గు అనుకోలేదు, అవమానం అనుకోలేదు. ఒకళ్ళ గొడవ నాకు అనవసరం. దానికి స్తోత్రం చెప్పండి. ఎవరైనా నవ్వుతారు? నవ్వుతే నవ్వనే. ఎవరైనా నా గురించి ఇంకో రకంగా మాట్లాడుకుంటారా? మాట్లాడుకొని. వాళ్ళ గొడవ నాకు అవసరం లేదు. నా ఆశ ఏంటి, నా కోరిక ఏంటి, నా ఉద్దేశం ఏంటి? నేను యేసును చూడాలి, నేను ఆయన కనుగొనాలి. అతనిలో ఉన్న కోరిక, అతనిలో ఉన్న ఆశ. ఏం చేశాడంటే ప్రియులరా, ఆటంకాలను అధిగమించి, అడ్డులను అధిగమించి ఒక మేడు చెట్టుకి ఆ చెట్టు మీద కూర్చుండి చూస్తున్నాడు. ప్రియులు ఇక్కడ అన్న కదా, మనం ఆయన ఎలా వెతకాలంట? పూర్ణ హృదయముతో వెతకాలి. జక్కయ్యకి ఆటంకం వచ్చింది కదని తిరిగి వెళ్ళిపోలేదు. అతడు ఇక చాలు అనుకోలేదు. ఏం చేస్తాడంటే ఒక మేడు చెట్టు ఎక్కి ప్రభు కొరకు కనిపెట్టినప్పుడు ప్రభు ఆ చెట్టు దగ్గరికి రానే వచ్చారు. అక్కడ ఆగిపోయి ఆయన పేరు పెట్టి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ అంట ఉండవలసి ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఏమన్నాడు? ఇర్మీయా గ్రంథంలో 29:13 మీరు నన్ను వెదికిన యెడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేసిన యెడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు అన్నాడు. అనలేదా? ఏమన్నాడు? నన్ను నేను మీకు. జక్కయ్య యేసు ప్రభుని పిలిచాడా? యేసు ప్రభువారే జక్కయ్యని పిలిచాడా? యేసు ప్రభువారే పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. ప్రభు వెనకాల కొన్ని వేల మంది ఉన్నారు, వందలాది మంది ఉన్నారు. వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. ప్రభు వాళ్ళు ఎవరి దగ్గర ఉంటానని లేదు. జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. జక్కయ్య దగ్గర ఉంటానని ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకంటే జక్కయ్యకి నిజంగా ఆశ, ప్రభుని చూడాలి, తపన, కోరిక, ప్రియులరా ఒక ప్రగాఢమైన వాంఛ జక్కయ్య కలిగి ఉన్నాడు. ఈ రోజున మన జీవితాల్లో మనము దేవుణ్ణి ప్రియులరా పూర్ణ మనస్సుతో మన జాగ్రత్తగా మనం ఆయన్ని వెతికినప్పుడు ఆయన మనకి ప్రత్యక్షమవుతాడు. మన జీవితాల్లో ఒక మహాభివృద్ధిలోకి మనం వెళ్ళాలంటే మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటంటే మనం ఆయన్ని జాగ్రత్తగా వెతకాలి. ఎలా వెతకాలి చెప్పండి? జాగ్రత్తగా వెతకాలి. పరమగీతంలోను షోలమితి అంటండి. పరమగీతంలో షోలమితి ఎదుగుతుంది. ఎవరిని? ప్రాణేశ్వరుడు ఆ యొక్క తన ప్రియుణ్ణి ఎదుగుతుంది. చదవండి 3వ అధ్యాయము 1వ వచనం. రాత్రి వేళ పరుండియుండి నేను నా ప్రాణ ప్రియుని. ఈ షోలమితి ప్రియుడిని వెతుకుతుందంట. ప్రియుడు ఎవరు అంటే సొలొమోను. ఆత్మీయ అర్థంలో షోలమితి సంఘం. ప్రియులరా ఆ ప్రాణప్రియుడు ఎవరంటే మన ప్రభు అయిన యేసు. కనుక ఇక్కడ షోలమిత్ అంటే సంఘం అన్నాను. ఈ సంఘము ఎవరిని వెతుకుతుంది? ప్రాణప్రియుడని యేసుని వెతుకుతుంది. ఎప్పుడు? చదవండి. రాత్రి వేళ. ఎలా చూడండి. ఎప్పుడు వెతుకుతుంది? రాత్రి వేళ. ఎలా వెతుకుతుంది? అంటే పడుకుండి వెతకడం ఏంటి ఏమ్మా?
అంటే సరైన శ్రద్ధ లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. జాగ్రత్తగా వెతకమన్నాడు ఆయన. నన్ను ఎలా వెతకాలి మీరు? నన్ను ఎలా వెతకాలి మీరు? జాగ్రత్తగా వెతకాలి. ఇక్కడ చూడండి, ఈ షోలమితి రాత్రివేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని ప్రాణప్రియుని పడుకుని వెతకడం ఏంటి? దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రాణప్రియుని ఎలాగ వెతకాలి? చాలా చాలా ఆతృతతో వెతకాలి, ఆతృతతో వెతకాలి. కానీ ప్రాణప్రియునిట రాత్రివేళ వెతుకుతుంది. 2 పడుకుండి వెతుకుతూ ఉంది. వెతికినను అతడు కనబడక ఉండిను. దేనికి స్తోత్రం. ఏమండి, మనసుంటే చెప్పాలి, నాకు మార్గం ఉంటుంది. కాళ్ళు నొప్పులు వచ్చినా, మోకాళ్ళ నొప్పులు వచ్చినా, మోకాళ్ళ నొప్పులు వస్తే అయ్యపోతలే, మందిరానికి వెళ్తే ప్రభువే బాగు చేస్తాడులే, ఆశ ఉండాలండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నిజంగా ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. ఆకలి కొనిన వారి ఆకలి తీరుస్తాడైనా. బైబిల్ చెప్తుంది, ఆకలి కొనిన వారు ఆకలి తీరుస్తాడైనా. ఈ యొక్క షోలమితట రాత్రి వేళ పలుకుని ప్రాణప్రియుని వెతికిందంట. వెతికిన అతడు కనబడక ఉండును. నేనిప్పుడే లేచెదను, పట్టణ వెంబడి పోయి వెతుకుదును, సంత వీధులలోను రాజవీధులలోను తిరుగుదును, నా ప్రాణప్రియుని వెతుకుదునని నేను అనుకుంటుని. నేను వెతికినను, అతడు కనబడకపోయిను. దేనికి స్తోత్రం చెప్పండి. ఏమండి, మన ప్రభుని పట్టణాల వెంట సంత సందుల్లోనూ ఎక్కడెక్కడ వెతికితే, పడుకుని వెతికితే కనిపిస్తాడా? మన ప్రభు కనబడే స్థలమేది? దేవుని మందిరమే. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రార్థనా స్థలమేనండి. మన ప్రభువుని కనుగొనాలంటే, మన దేవుడు మనకి ప్రత్యక్షం కావాలంటే, దేవుని దర్శనం మనం పొందుకోవాలంటే మందిరము 2 ప్రార్థన జీవితం. ఎప్పుడైతే మనం ప్రార్థనలో ఉంటామో, ప్రార్థనలో మోకరిస్తామో, ఎవరు సాక్షాత్కారం అవుతారు? మనకి ప్రభువే సాక్షాత్కారం అవుతారు. ప్రభువు మనకి ప్రత్యక్షం అవుతాడు. ప్రభుతో మనము మాట్లాడగలుగుతాం ప్రియులరా. కానీ చాలామంది జీవితాలు ఈ రోజున ప్రభు ప్రత్యక్షం కావడం లేదంటే, ప్రభు కనబడట్లేదంటే దానికి కారణం ఏంటంటే వాళ్ళు శ్రద్ధగా వెతకట్లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుణ్ణి మనం ఎలా వెతకాలి చెప్పండి? శ్రద్ధగా. అక్కడ అన్నాడు కదా, నువ్వు జాగ్రత్తగా వెతకాలి. ఇప్పుడు కాసు బంగారం పోయింది ఇక్కడెక్కడో, ఎలా వెతుకుతారు చెప్పండి? పరిశుద్ధ గ్రంథంలో క్రొత్త నిబంధనలో ఒక ఆమె నాణ్యం పోగొట్టుకుందంట. 10 నాణ్యాలు, వెండి నాణ్యాల్లో ఒక నాణ్యం పోయింది. అప్పుడు ఏం చేసింది ఆమె? వెతికింది. ఎలా వెతికింది? దీపము వెలిగించి. దాని స్తోత్రం చెప్పండి. ఎలా వెతికింది చెప్పండి? దీపము వెలిగించి. అంటే వెలుతురు కావాలి కదా. దీపము వెలిగించి, ఏమండి, ఆ మంచం కింద, కొంచాల కింద అన్నీ వెతుక్కుంటూ చీపురు తీసుకుని శుభ్రంగా ఊడుస్తూ ఉంది, వెతుకుతోంది. అప్పుడు ఆమెకి ఆ నాణ్యం దొరికింది. దాని స్తోత్రం చెప్పండి. ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మనం వెతికే విషయంలో అశ్రద్ధ పనికిరాదు, అజాగ్రత్త పనికిరాదండి. జాగ్రత్తగా వెతకాలి. మనం ఎలా వెతకాలి చెప్పండి? జాగ్రత్తగా వెతకాలి. ఎందుకంటే మన జీవితాల్లో ఒక విప్లవాత్మక మార్పు ఎవరి ద్వారా కలిగిద్దంటే దేవుని ద్వారానే కలిగిద్ది. హల్లెలూయా. దేవుణ్ణి మనం పట్టుకోవాలండి. ఎవరిని పట్టుకోవాలి చెప్పండి? దేవుడేనండి మనల్ని అభివృద్ధిలోకి తెచ్చేవాడు, దేవుడేనండి మనల్ని దీవించేవాడు, దేవుడేనండి మన యొక్క పేదరికాన్ని పోగొట్టేవాడు, దేవుడేనండి మనల్ని ఒక ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్ళేవాడు. అందుకొరకే మనం ఏం చేయాలంటే ఆ దేవుణ్ణి మనం జాగ్రత్తగా వెతకాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఈ యొక్క ఉదయకాల సమయంలో యోబు గ్రంథంలో మనం చూసినటువంటి ఆ మాట, ఏ మాట చెప్పండి? మన మహాభివృద్ధిలోకి రావాలంటే మొట్టమొదటిగా చూస్తా ఉన్నాం, నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి వెతకాలి. జాగ్రత్తగా వెతకాలి. ఎలా వెతకాలి చెప్పండి? జాగ్రత్తగా వెతకాలి. జక్కయ్య వెతికాడు, ప్రభు ప్రత్యక్షమయ్యాడు, ప్రభు కనిపించాడు, ప్రభు వచ్చాడు, ప్రభు ఆ ఇంటికి వెళ్ళిపోయాడు.
నిజంగా ఆ జక్కయ్య జీవితంలో గొప్ప ఆశీర్వాదం దేవుడు అతనికి ఇచ్చేసాడు. అక్కడ అంటాడు, ప్రభు అంటాడు, ఇదిగో ఇతడును అబ్రహాము కుమారుడే. ఈరోజు నీ ఉదయకాలము ప్రియులరా, మనం మహాభివృద్ధిలోకి రావాలంటే మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటంటే దేవుణ్ణి వెతకాలి. ఎలా వెతకాలి? జాగ్రత్తగా వెతకాలి. రెండవ మాట చూద్దాం, 5వ వచనంలోనే, యోబు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనము. సర్వశక్తుడగు దేవుణ్ణి బతిమాలుకోవాలి. దానికి స్తోత్రం చెప్పండి. రెండవ మాట ఏంటంటే దేవుణ్ణి బతిమాలుకోవడం. దేవుణ్ణి బతిమాలుకోవడం. ప్రియులరా, దేవుణ్ణి బతిమాలుకోవడం అంటే ఏంటి చెప్పాలి నాకు? ప్రార్థనా జీవితం. ప్రార్థనలో మనము దేవుణ్ణి బతిమాలుకోవాలి. దానియేలు గ్రంథంలో చూడండి, 6వ అధ్యాయము 10వ వచనం. దానియేలు తెలుసుకొనెను, అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 11వ వచనం కూడా చదవండి. మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఏం చేస్తారంట? ఆయనను బతిమాలు కొనుటయు చూచి. చాలు దేవుణ్ణి దానియేలు ఏం చేస్తారంట? ప్రార్థనలో, ఇలా చూడండి, ప్రార్థనలో బతిమాలుకుంటున్నాడు. మనం ఏదైనా కావాలనుకోండి, నాన్నగారితో బతిమాలతాం. నాన్న నాకు అది కొంటావా, కొనాలకన్నా నాకు కావాలంట. అమ్మను బతిమాలుకుంటాం. కొన్నిసార్లు మీ ఆడవాళ్ళు భర్తలు ఏం చేస్తారో బతిమాలరా. మీ దగ్గర డబ్బులు ఉంటాయి అనుకుంటా, వాళ్ళు బతిమాలిపోయిన ఏముంది? దేవుని స్తోత్రం చెప్పండి. కొంతమంది డబ్బులన్నీ తెచ్చేసి భార్యలకు ఇస్తూ ఉంటారు. కొంతమంది భార్యలు సెల్ ఫోన్ పట్టుకుని ఏంటి జొమాటోలోను ఆన్లైన్లో చీరలు చెవులీలి అన్నీ ఆర్డర్ పెట్టేయడమే. కొంతమంది ఉన్నారు అటువంటి వాళ్ళు. పాపం పొద్దుడు వెళ్ళిపోతాడు క్యారేజ్ పట్టుకుని, ఈవిడి గారు అన్నం వండకుండా జొమాటోలో టిఫిను, జొమాటోలో మధ్యాహ్నం భోజనం, స్నాక్స్ జొమాటోలోనే, డ్రెస్సులు నీకు తీసుకోవడమే. వచ్చేస్తూ ఉంటాయి, ఒకదానికల్లా ఒకటి వచ్చేస్తూ ఉంటాయి. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు ఈ యొక్క ప్రియులరా ఉదయకాల సమయంలో దానియేలు అటండి ఏం చేస్తున్నాడు చెప్పండి? బతిమాలుతున్నాడు. దేవుణ్ణి బతిమాలే అనుభవం మనకుందా? దేవుణ్ణి మనము బతిమాలుకోవాలి. ఆజ్ఞాపించేయడం కాదు, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అనుకోవడం కాదు. నీకు కావలసిన దానిని దేవుని దగ్గర ఏం చేయాలి మనం చెప్పండి? ఒక తండ్రి దగ్గర బిడ్డ ఎలాగైతే అడుగుతాడో, ఒక తండ్రి దగ్గర బిడ్డ ఎలాగైతే తండ్రిని గెడ్డం పట్టుకుని డాడీ 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 నాన్న 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 అని ఎన్నిసార్లు నాన్న బతిమాలుకోవడం. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని దగ్గర కూడా మనం ఏం చేయాలి చెప్పండి? మోకరించి నువ్వు దేవుని బతిమాలుకోవాలి. హల్లెలూయా. నీ పిల్లల భవిష్యత్తు గురించి, నీ భర్త గురించి, వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. రాత్రింబగళ్ళ భర్తలు ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఆ కష్టార్జితం కుటుంబంలో దీవెనకరంగా ఉండాలి. ఆ వచ్చే రాబడి చూడండి. ఒక వ్యక్తి ఒకడు ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు, ఇంకొకటి కూడా ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తాడు. కానీ ఒక కుటుంబము చక్కగా ఏపుగా ఎదుగుతూ ఉంటుంది.
ఓ చెట్టు ఎదుగునట్టు ఎదుగుతాడు. ఓ కుటుంబం ఆడు కష్టపడుతుంటాడు, అదే కంపెనీలో ఉంటాడు, అదే ఉద్యోగం ఆడిదిని, కానీ ఆడు గిడసమారిపోయిన చెట్టులాగా ఉంటాడు. తేడా ఎక్కడ వస్తుంది గమనించుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అదే పనికి మనం వెళ్తున్నాము, అదే పనికి వాళ్ళు వెళ్తున్నారు. ఆ కుటుంబం అలాగుంది, మన కుటుంబం ఎలాగెందుకుంది? ప్రభు దగ్గర గోజాడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ కుటుంబానికి ప్రార్థన ద్వారా నీరు పోయాలి. నువ్వు ప్రార్థన ద్వారా నీ కుటుంబాన్ని కట్టుకోవాలి. నీ భర్త రెక్కల కష్టాచోత దీవించబడడానికి నువ్వు ప్రార్థన చేయాలి. నీ కుటుంబము దీవించబడాలంటే ఊరికే దీవించబడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకున్న అవసరాలు, నీకు అక్కర్లు, నీ కుటుంబంలో ఏది కొరతగా ఉందో, ఏది లోటుగా ఉందో, వాటి కొరకు ప్రభు దగ్గర నువ్వు కన్నీళ్ళు కార్చి దేవుని బతిమాలుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధ గ్రంథంలో యాకోబు ఎబ్బోకు రేవు కాడ ఏం చేశాడు చెప్పండి? దేవుని బతిమాలుకున్నాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. కన్నీళ్ళు విడిచాడు. చదవండి పరిశుద్ధ గ్రంథంలో హోషేయ గ్రంథము 12వ అధ్యాయము. మగసిరి గలవాడే అతడు దేవునితో పోరాడెను, దోతతో పోరాడి జయముందును. అమ్మా, అతడు కన్నీరు విడిచి అతను బతిమాలేను. చాలు 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 చాలు. కన్నీరు విడిచి, అమ్మ ఇలా చూడండి, యాకోబు కన్నీరు విడిచి దేవుణ్ణి ఏం చేశాడట చెప్పండి? బతిమాలేను బతిమాలేను బతిమాలేను. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, భక్తులైన వారందరూ కూడా ఏం చేస్తారంటే ప్రార్థనలో బతిమాలారండి. బతిమాలారు, దేవుణ్ణి బతిమాలకున్నా. ప్రభువా కనికరించయ్య నా కుటుంబాన్ని, నా పిల్లల్ని కనికరించండి నాయన, నా భర్తని కనికరించండి నాయన, మాకు ఈ సమస్య ఉంది అయ్యా, మీరు మమ్మల్ని కనికరించండి అయ్యా. బతిమాలుకున్నారండి, బతిమాలుకున్నారు. ఈరోజు ఈ మధ్యాహ్నపు వేళ నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం, నీ సమస్యల కొరకు, నీకున్న ఇబ్బందుల కొరకు దేవుని దగ్గర మనం కూడా ఏం చేయాలంటే బతిమాలుకునే వారంగా ఉండాలి. మనం మహాభివృద్ధి చెందాలని ఆశ ఉంది, మంచిదే. ఈ మహా అభివృద్ధిలోకి మనం రావాలంటే రెండవ మెట్టు ఏంటంటే దేవుని మనం ఏం చేయాలి? బతిమాలుకోవాలి, బతిమాలుకోవాలి. బద్ధకంగా ఉంటే పని అవుతుంది అంటారా? ప్రార్థన మానేసి, ఏమండి ఎవరైనా భోజనం చేయకుండా నిద్రపోతానండి నేను, నాకు అసలు ఆ భోజనం గొడవే ఉండదండి బాబు, పగలు రాత్రి కూడా అలాగ నిద్రపోతాను అన్న వాళ్ళు ఎవరైనా చెయ్యొద్దండి నాకు ఉంటారా? ఎంత మత్తుగా ఉన్నా కానీ లేచిపోయి ఏ టైంకి? భోజనం టైంకి లేచిపోయి శుభ్రంగా తినేసి ఎప్పటిదాకా నిద్ర వచ్చేంత తినేసి మళ్ళీ నిద్ర అవుతారు. ఏమా, తిండికి మాత్రం బద్ధకం ఉండదు. పనికి వెళ్తాక బద్ధకమే, పని చేయడానికి బద్ధకమే, ఇల్లు ఊడవాలన్నా బద్ధకమే, బట్టలు ఉతకాలన్నా బద్ధకమే, వంట చెయ్యాలన్నా బద్ధకమే, మందిరానికి వెళ్ళాలన్నా బద్ధకమే. దేనికి బద్ధకం ఉండదు చెప్పండి? తినడానికి మాత్రం. శుభ్రంగా తినేసేసి చక్కగా ఇస్త్రీ చేసిన తుప్పడి వేసుకుని హాయికి నిద్ర అవుతారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, దేవుడు ఘనకార్యాలు చెయ్యాలంటే బద్ధకంగా ఉంటే పనులు అవ్వండి. బద్ధకాన్ని ఏం చేయాలి? మనము విడిచిపెట్టి దేవుని సన్నిధిలో మోకరించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు శ్రద్ధగా ఏం చేయాలి? ఆయన వెతకాలి, నువ్వు ఆయన బతిమాలుకోవాలి, నువ్వు ఆయన బతిమాలుకోవాలి. లేవాలి, పెందల కడే లేవాలి, ఏకూజామునే లేవాలి, ఏకూజామునే లేచిపోవాలి. పొద్దుపోయేదా భార్యను పొద్దెక్కేదాకా
మంచం మీద దొరలకూడదండి, దరిద్రం అండి అది. భార్యని పొద్దెక్కేదాకా ఏం బలహీనత ఉంటే పర్వాలేదు, అనారోగ్యం ఉంటే పర్వాలేదు, ఏదో జ్వరంతో ఉన్నా పర్వాలేదు, లేవలేకపోతున్నా పర్వాలేదు, ఏదో ఆరోగ్యంగా ఉండి అన్ని అవయవాలు బాగుండి పరిస్థితి అంతా బాగుండి భార్యని పొద్దెక్కేదాకా కొంతమంది ఏం చేస్తారు చెప్పండి? మంచం మీద దొర్లుతూ ఉంటారు. బైబిల్ ఏముందో చెప్పనా? ఉతక మీద తలుపు తిరుగును బద్ధకస్తుడంట మంచం మీద తిరుగుతుంటాడు. ఉతక మీద తలుపు తిరిగింది కదా, వీడు బద్ధకస్తుడు కూడా ఈ మంచం మీదే ఉంటాడు. వాడు రా పొద్దస్తమాలు అలా దొరుకుతాడు, ఇలా దొరుకుతాడు, కానీ ఏ పని చేయడు. కనీసం ప్రియులరా, మనం ప్రార్థనను చేద్దాం. దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు అభివృద్ధిలోకి రావాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే, నువ్వు వర్ధిల్లాలంటే చేయవలసిన రెండో పని ఏంటంటే దేవుని ఏం చేయాలి? మనము బతిమాలుకోవాలి. దేవుని బతిమాలుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము మరి లోతు గురించట దేవుని బతిమాలుకున్నాడండి. చదవండి ఒకసారి ఆదికాండము 18వ అధ్యాయము 23వ వచనము. దేవుడు అబ్రహాముతో దేవుడు చెప్తాడు, అబ్రహామా, మేము సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్తున్నాము. ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు చాలా దుర్మార్గంగా ఉన్నాయి. కాబట్టి ఆ పట్టణాల మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది. ఆ పట్టణాలను అగ్ని గంధకాలతో నాశనం చేయబోతున్నానని దేవుడు మాట్లాడినప్పుడు, అప్పుడు ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో నా సోదరుడు ఉన్నాడు, నా యొక్క కుమారుడు ఉన్నాడు, అక్కడ లోతున్నాడు, లోతు భార్య పిల్లలతో ఉన్నాడు. అయ్యో, ఆ పట్టణంలో అందరితో పాటు నా బిడ్డ కూడా నాశనం అయిపోతాడు, చనిపోతాడని అబ్రహాం అటండి లోతు కోసం విజ్ఞాపన చేస్తున్నంట, దేవుని బతుమాలుకుంటున్నట్టు. ఏమని చదవండి? దుష్టులతో కూడా నీతిమంతులు నాశనము చేయుదువా? ఆ పట్టణములో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండి నీడలా, దానిలోనున్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ పట్టణమును నాశనము చేయక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపడం నీకు దూరమగునుగాక. నీతిమంతుని దుష్టులతో సమముగా ఎంచుట నీకు దూరమగునుగాకని సర్వలోకములకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడాని దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునితో చెప్తున్నాడు ఈ మాటలని. అబ్రహాము దేవునికి చెప్తున్నాడు, సర్వలోకానికి న్యాయం తీర్చే దేవుడు న్యాయం చేయకుండా ఉంటాడా? అయ్యా, ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండొచ్చు. ఆ 50 మంది నీతిమంతుల్ని ఈ దుష్టుల కోసం చంపేస్తావా? వాళ్ళ కాయొద్దా? ఆ 50 మంది నీతిమంతుల నిమిత్తమైన ఆ పట్టణాన్ని మీరు కాపాడండి దేవా అని బతిమాలుతున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని ఏమి చేయనంటాడు. మళ్ళీ డౌట్ వచ్చింది దీనికి. అయ్య బాబా, ఒకవేళ అక్కడ 50 మంది కూడా లేరేమో అనుకుని అంటాడు, 40 మంది ఉంటే ఆ పట్టణాన్ని కాయ్యా అంటాడు. అప్పుడు అంటాడు 40 మంది ఉన్న 45 అంటాడు, 30 అంటాడు, 35 అంటాడు, 20 అంటాడు, ఆఖరికి అంటాడు 10 మంది అంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అక్కడ 10 మంది కూడా లేరండి. అక్కడ ఇలా చూడండి, ఏనండి, ఎంతమంది లేరు అక్కడ? 10 మంది కూడా లేరు. 10 మంది కూడా లేనప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఈ లోతు భార్య, ఇద్దరు కూతురు, నలుగురే, ఈ నలుగురు చేతులు పట్టుకుని దేవుడు తీసుకెళ్ళి ఊరు వెలుపలి పెట్టేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. బైబిల్ గ్రంథంలో ఏమని రాశాడంటే చదవండి, 19వ అధ్యాయము, ఆదికాండం 19వ అధ్యాయము 29వ వచనము చూడండి. ఈ మాట ఏనండి, దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురమున్న పట్టణం నాశనం చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించాను. చూసారా? ఇలా చూడండి, అబ్రహాం ఏం చేసి అనుకున్నారు? 30 మంది, 20 మంది, 10 మంది అంటే
ఏమండి ఎవరితోనే మనం అలాగా పెద్దోళ్ళతో అలా మాట్లాడగలమా? అందుకంటే ఇక్కడ ఏమంటాడు అబ్రహాం, ఏమంటాడు తెలుసా? ఇక్కడ నాయనా నేను దుమ్ములాంటోని, నేను ధూళ్ళంటోని, నీతో మాట్లాడడానికి తెగిస్తున్నాను అని తను తగ్గించుకుంటూ దేవుని హెచ్చిస్తూ దేవుణ్ణి బతిమాలుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చూసారా, దేవుణ్ణి దేవుని ద్వారా ఒక ఘనమైన కార్యం పొందుకోవాలంటేనండి కొన్నిసార్లు మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఆయన్ని బతిమాలుకోవాలండి. ఎంత బాగా బతిమాలాడు చూడండి. ఒకసారి 18వ అధ్యాయం రండి, మరలా ఆదికాండం 18వ అధ్యాయంలోకి రండి, 32వ వచనం. చూడండి, అతను మాట్లాడే మాటలు, ప్రభువు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడు. అలాగండి, ఆగండి. చూసారా, అప్పటికే ఎన్నిసార్లు మాట్లాడాడు దేవునితో, ఎన్నిసార్లు మాట్లాడాడు. ప్రతిసారి దేవుడు అతన్ని అలాగే అన్నాడు, కానీ అక్కడ పని అవుతలేదు. అందుకే ఇంకోసారి మాట్లాడుతాను పైన. చూసా, ఇలాగ ప్రియులరా, ఇతడు ఇలాగా తగ్గించుకుంటూ ఎంతగా మాట్లాడాడు. 27వ వచనం చదవండి. ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభుతో తెగించుచున్నాను. చూసారా, అంటే అబ్రహాము లోతు కోసము, లోతుని రక్షించాలని, లోతు కుటుంబాన్ని రక్షించాలని దేవుణ్ణి ఏం చేశాడు చెప్పండి? బతిమాలాడు. ఈ రోజున మన జీవితాల్లో ప్రియులరా, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే, మన బిడ్డల రక్షణలోకి రావాలంటే, మన కుటుంబాలు వర్ధిల్లాలంటే, మన పాడి పంటలు, మన చేతి పనులు అన్నిట్లో మనం వృద్ధిలోకి రావాలంటే మనం ఏం చేయాలి? దేవుని దగ్గర ఏం చేయాలి? బతిమాలుకోవాలి. ఇంటి పనులు ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయి ఏం చేయాలి? శుభ్రంగా తినేసి పడుకుంటే కుదిరిద్దా మనకి? నిద్ర బాగా పడుద్ది, స్తోత్రం చెప్పండి. నిద్ర బాగా పడుతుంది, కానీ ప్లాస్టింగ్ లేని గోడలు ప్లాస్టింగ్ లేనట్టుగానే ఉంటాయి. ఎక్కడ పనులు అలాగే ఉంటాయి, అంతే. మన కుటుంబంలో అభివృద్ధిలోకి రావాలంటే ఇల్లు శుభ్రం అవ్వాలి, అప్పులు పోవాలి, పిల్లలు బాగా చదువుకోవాలి, పెళ్ళిళ్ళు వస్తే పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళకి మంచి కట్నాలు ఇవ్వాలి, అందమైన పెళ్ళిళ్ళు చేయాలి. తాటకం పూటకం వచ్చి అయిపోతే పెళ్ళి, ప్రతి పెళ్ళే. నా ఫోటోని పిలిచి చేసేయడానికి చేసేస్తాం చిన్నగా ఏదో, అది పెళ్ళే. దేవుని స్తోత్రం చెప్పండి. ఒక ఘనమైనగా మన కార్యక్రమాలు, మన కుటుంబాలు దీవించబడాలంటే, చేసుకోవాలంటే దానికి ఎంత ఆశీర్వాదం దేవుని ద్వారా కావాలి, మనకి ఎంత దీవెన కావాలి. అదంతా ఎలాగొస్తుంది మనకి? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. దేవుని స్తోత్రం చెప్పండి. ఏమన్నాడు? నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. మరి ఎలాగండి? యెహోవా ఆశీర్వాదం ఎలా వస్తుంది? నువ్వు బతుమాలుకున్నప్పుడు వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఆయన బతుమాలుకోవాలి. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, మన మహాభివృద్ధిలోకి రావాలంటే రెండవ మాట ఏం చెప్పండి? దేవుణ్ణి బతిమాలుకోవాలి. మూడవ మాట ఏం చెప్పాడు అక్కడ చదువుదాం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనంలో, నువ్వు జాగ్రత్తగా దేవుని వెతకాలి. రెండోది, సర్వశక్తుడకు దేవుని బతిమాలుకోవాలి. 3, నీవు పవిత్రుడవై యథార్థవంతుడు కావాలి. దానికి స్తోత్రం చెప్పండి. బతిమాలుకోవడమే కాదంట, రెండవ మాట అంటాడు, మూడవ మాట పవిత్రంగా ఉండాలి. ఈనాడు చాలామంది జీవితాల్లో ఇదే కోల్పోతున్నారు. పవిత్రతను కోల్పోతున్నారు, పరిశుద్ధతను కోల్పోతున్నారు. ప్రియులరా, మానవుని జీవితంలో దేవుడు కోరుకునేది ఏదైనా ఉందంటే అది పరిశుద్ధత అండి, పవిత్రత. ఎందుకంటే మన బైబిల్కి ఒక పేరు ఉంది. ఏ గ్రంథం ఇది? పరిశుద్ధ గ్రంథం. మన దేవుని పేరు, చాలా పేర్లు ఉన్నాయి. ఆయన పేర్లు నీతిమంతుడు, యథార్థవంతుడు, నమ్మదగినవాడు, నమ్ముకోదగినవాడు, ఇలాగ చాలా పేర్లు ఉన్నాయి. అన్ని పేర్ల కంటే ప్రియులరా,
పరలోకములో ఉన్న దేవదూతలు అటండి ఒక పేరుతో దేవుని ఆరాధన చేస్తాయంట. ఏంటో పేరు తెలుసా? యెహోవా పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో ఆ దేవదూతలన్నీ యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని మానక రేయింపగళ్ళు దేవుని ఆరాధిస్తా ఉన్నాయి. అంటే మన దేవునికున్న ఒక ఘనమైన పేరు పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అంటాడు, నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఎంతట్లోనూ? సమస్త ప్రవర్తనలో. ఎంతలో పరిశుద్ధత కావాలి చెప్పండి? ప్రార్థనకి వెళ్ళినప్పుడు అండి శుభ్రంగా స్నానం చేసి తెల్ల బట్టలు వేసి వెళ్తే సరిపోద్దా? కాదు. నువ్వు ఇంట్లో ఉన్న పరిశుద్ధంగా ఉండాలి, ఈదులో ఉన్న పరిశుద్ధంగా ఉండాలి, షాపులో ఉన్న పరిశుద్ధంగా ఉండాలి, బంధువుల ఇంటికి వెళ్ళినా పరిశుద్ధంగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా నీ పరిశుద్ధతను నువ్వేం చేయాలి? కాపాడుకోవాలి. హల్లెలూయా. లోకంలో శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది, జీవపు డంబం ఉంది. కళ్ళ ద్వారా, ఆలోచనల ద్వారా, మాటల ద్వారా ప్రతి పాపము మనకు అంటుకోకుండా మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. యాకోబు పత్రికలో చెప్తాడు, చదవండి. దేవుడి దగ్గర నిజమైన భక్తి ఏంటంటే, చదువుదాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనము. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా, చూడండి, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులు పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమన్నాడండి? ఇహలోక మాలిన్యం అంటే ఈ లోకములో ఉండే మాలిన్యం మనకు అంటుకోకుండా మనం కాపాడుకోవాలి. నేను తెల్ల బట్టలు వేసుకుంటాను. భోజనం చేసినప్పుడు ఎంత జాగ్రత్తగా చేసినా, ఎక్కడైనా కూర్చున్నప్పుడు ఎంత జాగ్రత్తగా కూర్చున్నా ఏదో ఒకటి అంటుకుంటూనే ఉంటుంది. ఏదో ఒకటి అంటుకుంటూనే ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి మనం. దేవుని స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు తన అమూల్యమైన రక్తం చేత మనల్ని కడిగారండి. మనల్ని ఆయన పరిశుద్ధులుగా మార్చేశారు. కాబట్టి ప్రియులరా, పరిశుద్ధంగా ఉన్న వ్యక్తికి అపవిత్రత అంటుకోవడం చాలా సులువు. తెల్లని బట్ట మీద ఏదైనా మురికి మలినం పడితే అది చాలా స్పష్టంగా అందరికీ కనబడుతూ ఉంటుంది. అందుకనే మనం ఏం చేయాలంటే, లోకంలో ఎవరైతే చేసినా ఎవడ పట్టించుకోడు, కానీ నీవు నేను ఏదైనా చేస్తామంటే అది అందరూ ఎలా చూస్తారు చెప్పండి? ఎలా చూస్తారు? చెప్పాను కదా, తెల్ల చొక్కా మీద ఏదైనా అంటుకుందనుకోండి, పాస్ట్ గారు వందనాలు అంటారు ముందు, అయ్యగారు ఇక్కడ ఏదో అంటుకుందండి, చూసాను రా బాబు, నీకంటే ముందు నేను చూసుకున్నాను. రాగానే అంటారు, అయ్యగారు ఇక్కడ ఏదో అంటుకుందండి, ఇక్కడ ఏదో అంటుకుంది. అలాగే నువ్వు బయటికి వెళ్తున్నావంటే, తిరుగుతున్నావంటే అందరూ నిన్ను చెప్తారు. నీలో ఉన్న ఆ లోపం, నీలో ఉన్న ఆ తప్పిదం, నీలో ఉన్న పొరపాటు, నీలో ఉన్న ఆ యొక్క ఏదైతే దేవుని విరోధమైన జీవితం ఉందో అది అందరూ చూస్తూనే ఉంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే మనం ఏం చేయాలంటే చాలా పవిత్రంగా ఉండాలి, మాటల్లో పవిత్రంగా ఉండాలి. మన చూపులు ఏ రకంగా ఉన్నాయో, మన చూపులు, మన యొక్క ప్రియుల నడవడిక, మన ప్రవర్తన చాలా పవిత్రంగా మనల్ని మనం చూసుకోవాలి. దానికి స్తోత్రం చెప్పండి. బైబిల్ అంటుంది, నిందించడానికి మీ విరోధికి మీరు ఏమివ్వద్దు? అవకాశం ఇవ్వద్దు. అంటే నింద కూడా రాకుండా చూసుకోవాలి మనం. అది అంత జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకున్నప్పుడే ప్రియులరా మనం మహావృద్ధిలోకి వెళ్ళగలుగుతాం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పవిత్రత కలిగి ఉండాలి. దేవుడు పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధులుగా ఉండాలి. బైబిల్ గ్రంథం చెప్తుంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారే దేవుణ్ణి చూస్తారు. శుద్ధి. బైబిల్ గ్రంథంలో ఈ పరిశుద్ధత అనే మాట ఎన్నిసార్లు ఉందోనండి. ఏమండి, మనము పాత నిబంధన గ్రంథంలో చూస్తే ప్రత్యక్ష గుడారానికి ఒక వ్యక్తి వెళ్ళాలంటే ఆ ప్రత్యక్ష గుడారంలో
మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటి తెలుసా? పాదాలను ఏం చేయాలి చెప్పండి? శుభ్రంగా నీటితో కడుక్కోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. శుభ్రంగా కడుక్కోవాలి, నీటితో కడుక్కోవాలి. ఆ కాళ్ళశుద్ధి అవుతేనే కానీ ఇక మిగిలిన కార్యక్రమాలు ఉండవు. ఈ రోజున మన జీవితాల్లో ప్రియులుగా దేవుడు తన ప్రియ కుమారుని యేసుని పంపించి మన పాపాలని కడగడానికి యేసు ప్రభుని ఆ కలవరి కొండకి ఇచ్చారైనా. యేసు ప్రభు కాచిన అమూల్య రక్తంలో మన పాపాలకు శుద్ధి జరిగింది, మన పాపాలు కడిగివేయబడ్డాయి, మనల్ని పరిశుద్ధులుగా యేసు ప్రభు మార్చేస్తారు. కనుక మరలా మనం లోకంలో పడిపోవడానికి వీలు లేదు. ఏ పాపము మనలోకి రాకుండా మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. చెప్పాలి బిగ్గరగా హల్లెలూయా. ఏ పాపము నీ మీద రాకుండా, నీలోకి రాకుండా నిన్ను నువ్వేం చేయాలి? జాగ్రత్త పడాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. నీ మాటలు ఎలాగుంటున్నాయో ఆలోచించుకోవాలి. నీ ప్రవర్తన ఎలాగుందో సార్ నువ్వు ఆలోచించుకోవాలి. నువ్వు ఎలాగ ఆలోచిస్తున్నావో ఒకసారి ఆలోచించుకోవాలి. మనల గురించి మనమే ఆలోచించుకోవాలి ఒకసారి. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. కనుక ప్రియులరా, మనం అభివృద్ధిలోకి రావాలంటే మూడవ మాట ఏమని చెప్పానంటే ఏం చేయాలి? పరిశుద్ధత కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? పవిత్రత కలిగి ఉండాలి. తర్వాత ఐదో మాట ఏంటంటే యథార్థవంతుడుగా ఉండాలంట. నీవు పవిత్రుడివై యథార్థవంతుడివై ఉండాలి. యథార్థవంతుడు బైబిల్ గ్రంథంలో చెప్తుంది ప్రియులరా, యథార్థవంతుల ఎడల ఆయన యథార్థవంతుడిగా ఉంటాడట. బైబిల్ గ్రంథంలో యోబు గురించి రాయబడిన మాట ఏంటంటే చూడండి, మొదటి వచనము, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడై ఉండి చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. యథార్థవర్తనుడు, యథార్థపరుడు. యథార్థత అంటే చెప్పండి ఒకసారి నాకు. బయట ఎలాగ ఉన్నామో లోపల అలాగ ఉంటాం. నీ దగ్గర ఏం మాట మాట్లాడినా వాళ్ళ దగ్గర అదే మాట మాట్లాడతాను. వీడు ముందో మాట మాట్లాడతాడో వెనకో మాట మాట్లాడతాడు. ముందేమో ఎలమంటాడో వెనకాల కొంకిలు కొడతాడు. అంటారా? అంటే అర్థం ఏంటి? వాడు యథార్థపరుడు కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు ఎక్కడైనా ఒకలాగానే ఉండాలి. మందిరంలో అయినా ఒకలాగానే ఉండాలి, వీధిలోనైనా ఒకలాగా ఉండాలి, ఇంటికాడైనా ఒకలాగే ఉండాలి. ఎక్కడ ఉన్నా నీ ప్రవర్తనలు ఏముండకూడదు చెప్పండి? మార్పు అనేది ఉండకూడదు. యథార్థత కలిగి ఉండాలి. నువ్వు నమ్మకస్తుడిగా ఉండాలి. దేవుని దగ్గర నీ ప్రవర్తన చాలా యథార్థంగా ఉండాలి. ఎవరైతే యథార్థంగా ఉంటారో యథార్థ హృదయాలు అటండి వర్ధిల్లుతారట. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు యథార్థత కలిగిన వారిని ఆయన దీవించే దేవుడు అండి. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో మనం యథార్థవంతులుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. తర్వాత మాట చూస్తే నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగ్గట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లచేయును. ప్రియులారా, ఐదో మాట ఏంటంటే ఆయన మనం ఎలా ఉండాలంటే నీతిమంతులుగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? నీతిమంతులుగా ఉండాలి. ఎప్పుడైతే మనం నీతిమంతులుగా ఉంటామో దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తాడు. నీ నివాస స్థలాన్ని ఆయన వర్ధిల్ల చేస్తాడు. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధిలోకి వెళ్ళిపోతావు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి మహాభివృద్ధిలోకి వెళ్ళిపోవాలంటే నువ్వేం కలిగి ఉండాలి? నీతి. మన నీతి కాదండి. ఇలా చూడండి నా వైపు. దేవుని నీతి కలిగి ఉండాలి. ఏ నీతి చెప్పండి? మన నీతి కాదు, దేవుని నీతి. దేవుని నీతి ఏంటి? కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించు. ఎవడైనా 1 మైలు దూరం రమ్మంటే 2 మైళ్ళు వెళ్ళు. ఎవడైనా నీ పైబడి ఈ కింద పట్టుకొని ఇచ్చాడికి. అవును కదా? నీ శత్రువు ఆకలిగా ఉంటే అన్నం పెట్టు, దాహంగా ఉంటే దాహమయ్యి, నీ శత్రువు కోసం ప్రార్థన చెయ్యి. ఇది ఎవరి నీతి? మన నీతి కాదు. ఇది మనం చేయలేం. ఇది ఎవరిని చెప్పండి? ఇది దేవుని నీతి. ఈ నీతి నువ్వు కలిగి ఉన్నప్పుడు, యేసు రక్తంలో కడగబడిన నువ్వు దేవుని నీతి కలిగి ఉన్నప్పుడు ప్రభు అంటాడు నీ నివాస స్థలాన్ని
ఆయన వర్ధిల్ల చేస్తాడు. నీ నీతికి తగ్గట్టుగా నీ నివాస స్థలం వర్ధిల్లిపోద్ది. నువ్వు మొదటి కొద్దిగానే ఉంటావు, నువ్వు తుదకు మహావృద్ధిలోకి వెళ్ళిపోతావు. దానికి స్తోత్రం చెప్పండి. ఒక ఉన్నతమైన ఆశీర్వాదం, ఉన్నతమైన అభివృద్ధిలోకి నువ్వు వెళ్ళిపోతావు. ఈ మధ్యాహ్నపు వేళ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని మహాభివృద్ధిలోకి, మహాభివృద్ధి అంటే బైబిల్ గ్రంథంలో అబ్రహాము గురించి చూస్తాం. ఏమని ఉంటుందంటే అబ్రహాము గురించి, అతడు అన్ని విషయాలలో వర్ధిల్లును. ఏమందో వచ్చిన చెప్పండి, అన్ని విషయాలలో అంటే ఏది కొదువులేదు, అది ఏది కొదులేదు, అతనింట ఏది తక్కువ లేదు. పలానా ఆశీర్వాదం అబ్రహాము లేదు అనడానికి లేదు. ప్రతి ఆశీర్వాదము అబ్రహాము దగ్గర ఉంది, ప్రతి దీవెన అబ్రహాముకు ఉంది. ఈరోజు ఈ మధ్యాహ్నపు వేళ అటువంటి ఒక మహా అభివృద్ధికరమైన ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాడు. అయితే ఎలాగొస్తాయని చెప్పాను. మొట్టమొదటి నువ్వు ఏం చేయాలి? జాగ్రత్తగా మనం దేవుని వెతకాలి. రెండవది దేవుణ్ణి బతిమాలుకోవాలి. మూడవది పవిత్రత కలిగి ఉండాలి. 4 యథార్థత కలిగి ఉండాలి. 5 నీతి కలిగిన వారంగా ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని మహాభివృద్ధులకు చేస్తాడు. ఆ తండ్రి దీవెనలు, ఆశీర్వాదాలు ఆయన మన మీద కుమ్మరిస్తాడు. మనము నీతి సూర్యుడైన ఆ దేవుని కరుణా కటాక్షాలు మన మీదకి, మన బిడ్డల మీదకి దిగి వస్తే ప్రియులరా, దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన ఆశీర్వాదాలతో దీవించేస్తాడు. ఎందుకంటే ఆయన కొరకు జీవించిన వారిని ఎవరిని ఆయన విడిచిపెట్టాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన కొరకు బ్రతికిన వారిని, ఆయన కొరకు జీవిస్తున్న వారిని ఆయన ఎప్పుడు విడిచిపెట్టడు. నేను నిన్ను విడువను అంటాడు, నేను నిన్ను మరువును అంటాడు. ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని సహాయం చేస్తాడు, మనల్ని అభివృద్ధి పదంలోకి నడిపిస్తాడు. అటువంటి గొప్ప భాగ్యాన్ని ఆ ప్రభు మనందరికీ అనుగ్రహించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యాన్ని మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. దయచేసి స్థలంలో వంచండి. మోకరించడానికి వీలైన వాళ్ళందరూ మోకాళ్ళు వేయండి. ప్రార్థన చేసుకుందాం.